తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కోట్లు సంపాదించే నటీనటులు చేయని ఓ మంచి పని చిన్న హీరోయిన్ చేసింది. బార్డర్లో అమరుడైన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పింది. తోచిన ఆర్థిక సాయం అందించింది. జై జవాన్ అంటూ కన్నీటి నివాళులర్పించింది. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ. జమ్మూ కాశ్మీర్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తూ అమరుడైన జవాన్ మురళీ నాయక్ యుద్ధభూమిలో వీరమరణం పొందాడు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలని 2022లో అగ్నివీరుగా సైన్యంలో ఆర్మీలో చేరాడు మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ ముందు వరకు వేరే చోట పనిచేస్తున్న ఈ జవాన్ భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కశ్మీర్కొచ్చాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహారా కాస్తూ శత్రువులను చీల్చి చెండాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. మురళీ నాయక్ మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికే గురిచేస్తుంది. ఆ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతుంది. ఒక్కగానొక కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికే ఆ జవాన్కు నివాళులర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరింట్ల మండలంలోని కల్లితండా తరలి వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ మురళీ నాయక్ ఇంటికి వెళ్లింది. అతని సమాధి దగ్గర నివాళులర్పించింది. మురళీ తల్లిదండ్రులని కలిసి ధైర్యం చెప్పింది. దేశం ఒక గొప్ప వీరుణ్ణి కోల్పోయిందని, ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందని మిత్రా శర్మ పేర్కొంది. ఈ సందర్భంగా మురళీ తల్లిదండ్రులకు తనకు తోచిన ఆర్థిక సాయం కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మిత్రా శర్మని ప్రశంసిస్తున్నారు. దేశంలో కోట్లు సంపాదించే హీరోలు, హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారు పాకిస్తాన్ చేసిన ఘోరమైన పనిని ప్రశ్నించేందుకు కూడా ముందుకు రాలేదు. యుద్ధం సమయంలో భారత్కు కూడా మద్దతు పలికే సాయం చేయలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మురళీ నాయక్ వీరమరణంపై గొంతెత్తని సినీ రాజకీయ ప్రముఖులు కూడా లేకపోలేదు. కానీ సాధారణ నటి మిత్రా శర్మ మంచి మనసుతో వీర జవాన్ ఇంటికి వెళ్లి నివాళులర్పించడం అభినందించాల్సిన ఓ గొప్ప విషయం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.